హాయ్ అండి. నమస్తే. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు. కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరి చేరదు. నీ సమస్యలకి నువ్వే పరిష్కారాలు కనుగొనాలి. వాటిపై నీ బంగారు భవిష్యత్తు యొక్క నిర్మాణం జరగాలి. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకటంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేగాని ఇతరుల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బతకలేవు. నిన్ను చూసి అసూయపడే వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలవాటు పడితే అదుపు చేయడం కష్టం, కానీ ఆచరిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదు. సహనం లేని ఆడది, వినయం లేని మగాడు, ప్రాణమున్న కదలిక లేని జీవచ్ఛవంతో సమానం. తప్పు నువ్వు చేసి నింద వేరే వారి మీద నెట్టకు. ఎందుకంటే కాలానికి నిజాన్ని చెప్పించే శక్తి ఉంది. ఒక స్త్రీకి మరియు పురుషుడికి ప్రేమించటం మాత్రం వస్తే సరిపోదు, దాన్ని చూపించడం కూడా తెలియాలి. అప్పుడే ఆ బంధం నిలబడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.